నాన్న, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? వచ్చారా వేడి? పీటర్ని వెతికి రమ్మని పంపించాను. అతను అంత సమర్థుడు అయితే పీటర్ ఎలా పారిపోతాడమ్మా? అబ్బా, ఆకలి దంచేస్తుంది. ఎవరండి ఇక్కడ సప్లైరు? భోజనం ఆర్డర్ ఇచ్చి అరగంట అయింది, ఇప్పుడే ఎసట్లో బియ్యం వేశారా ఏంటి? దొంగ 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 పోలీస్, పోలీస్ దొంగ, దొంగ పోలీస్. అమ్మా, అయ్యో! ఏంటమ్మా బాక్స్ అలా జారవించావు? మీ బాక్సులు ఎప్పుడు జారవా? అక్కో! ఏం మీ ఎక్కడ డెలివరీ అవుతుందా? అవును, డెలివరీ. ప్రాణం పోయిందంటే మీరంతా పాపత్తులు అయిపోతారు. తప్పండి తప్పండి తప్పండి. పదండ్రా పోదాం, వాడి బడి పారిపోయింటాడు. పదండి, పదండి. నువ్వా? ఎన్నాళ్ళు ఇలా పరిగెడతావు? ఏడుస్తున్నావా? నన్ను పీటర్ని కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు. నమ్మిన వాడిని నేను, మోసం చేసిన వాడు వాడు. ఇద్దరిని ఒకటే అంటాం న్యాయమా? అన్నం తిని 2 రోజులైంది. ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను. ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను, అంతే. నేను ఆకలి కాగలేను. ఆ విషయం నాకు తెలుసా? అరే, నా పెట్టి తీసుకొచ్చావా? నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్. వీధిలో ఉన్న నన్ను మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇవాళ వీధుల వెంట ప్రాణభయంతో పరిగెడుతున్న నన్ను నువ్వు... ఇప్పుడు అవన్నీ కాదు. పేపర్లో నీ గురించి ప్రకటన చూసి నువ్వే ఇంత కంగారు పడిపోతే అదే పేపర్ చూసిన మీ నాన్నమ్మ మావగారు ఎంత కంగారు పడిపోతారో అని ఆలోచించావా? నిజమే, కానీ పీటర్ని పట్టుకోకపోతే మీ నాన్నగారు... మరిద్దరి వల్ల పీటర్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకొద్దాం. నేనన్నీ తెలుసుకున్నాను. పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్ళలేదు. మీ నాన్నమ్మ వాళ్ళని వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్ ఇద్దాం. ఆ తర్వాత పచ్చగడ్డ వచ్చారా? వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ గుడి ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా? ఆగండి, ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషంనైనా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరి ఎందుకు వాగావు? తప్పైపోయింది. పెదవేషాలు వేయక చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు. పెదవప్పినిగా ఎత్తండి ఎత్తండి. నోరు మూసుకో. మళ్ళీ ఆ పోలీసులు వస్తారో ఏమో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళ పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఆహా, ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా.
స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానం పట్టలేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదబెడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కుని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి అసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడ్తలాపు. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడిని రామా. కళ్ళు లేని కబోదిని. పేటంటే నువ్వేనా బాబు? పోయా. కళ్ళు లేని కబోదిని రామా. పేటంటే నువ్వేనా? ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట. పీటర్ అంటే కిరస్తాని వాడు చర్చి కడతాడు గాని గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో, మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఈడు పీటర్ కాదు. ఓ బావా బాబు ఇలా రండి. ఏంటండి ఓరికింట ఈడు పీటర్ కాదు. ఓ బాబు ఓరి ట్యాంక, ఈడు పీటర్ కాదు. పీటర్ అందుకని ఇడికి ఏది మొహం. ఏటే ఏది మొహమా? డొక్కలో పొడిచారంటే డోకు బరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడక. అమ్మో నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు. 50,000 ఆసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి చెప్పు. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గోక్కోకూడదని, గోక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. మీటి మడిపోను. ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది, వెనక నుంచి ఎలా జొరబడ్డారా వెదవల్లారా? నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. చక్కు చక్కు, పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు. శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా. అడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీవితం డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని. ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. చూసావుగా నా సెటప్. దీనికి వారసుడైన నా కొడుకు చంపబడ్డాడు. ఆ వెధవలు పోలీసుల చేతుల్లో పడితే నా సెటప్ అంతా నాశనం అవడమే కాదు, నేను బలైపోతాను. ఆ అచ్చారావు గారు పోలీసు పేరే గానీ ఒట్టి పిరికివాడు సార్. ఈ కథలన్నీ నాకొద్దు. నీ ప్రియురాల్ని చంపానన్న త్యాగం సంగతి నాకొద్దు. వాళ్ళిద్దరినీ శవాలుగా మార్చలేదనుకో, నేను బ్రతకడం అనవసరం. వాళ్ళిద్దరిని నువ్వు చంపగలవా లేదా చెప్పు. ఆ అచ్చారావు గారు సిక్కు వేషం వేసుకుని ఆ పీటర్ కోసం వెతుకుతున్నాడని తెలిసింది. ముందు వాడిని శవంగా మార్చి మీకు అప్పగిస్తాను. అంతే త్వరగా పీటను కూడా శవంగా మార్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రొసీడ్. కరెక్ట్ కరెక్ట్. ఇదే వేషంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. బలేగా నేను వెళ్ళి పీటర్ని వెతకద్దు. రెస్టారెంట్ ప్రొపరేటర్ నీ నాన్నవాళ్ళు పట్టిన తర్వాత ఇదే వేషంతో ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో పిచ్చి కుక్క కూడా నీ నాన్నవాళ్ళు పడుతుంది. మరైతే ఇప్పుడు నా వేషం ధర్మం బాబు, ధర్మం చేయండి.
ధర్మం చేయండి బాబు, ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు, బాబు. పోలీసులు ఇన్స్పెక్టర్ పట్టుకోండి, ఓడే వచ్చారు, పట్టుకోండి. సీత సీత చెయ్యని నేరానికి పోలీసులను తరుముకొస్తున్నారు. నన్ను రక్షించండి. ఓ పోరం పోకేదో మీ ఇంట్లో దూరాడు. ఎక్కడా ఆ సూపేంటి? నేనే పోరంబోక వెదవలా కనిపిస్తున్నానా? ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇందాక వచ్చినాడు ఎక్కడ? అటు పరిగెత్తాడు బాబు. ఇంట్లో ఎవరు లేరు సార్. చూడమ్మా, నిజమే, నేను పోరంబోక వెదవని. నేను పోరంబోక వెదవనే. ఓకే, తృప్తిగా ఉందా? వాడు వెనక నుంచి పారిపోయి ఉంటాడు. సరే, వాడు ఎలా దొరకడో నేను చూస్తాను. ఎప్పుడో వేసిన సున్నాలు కదా బాబు, అందుకని. నన్ను రక్షించిన దేవతమ్మా మీరు. బాబు, ఒక్కసారి ఈ ఫోటో చూడు. అతను నా కొడుకు బాబు. నీలాగే చెయ్యని నేరానికి పోలీసులు వాణ్ణి వలేసి వెతుకుతున్నారు బాబు. నా కోడలు జబ్బు చేసి ఆసుపత్రిలో ఉంది. నేను నీకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా వాడికి ఏదైనా సహాయం చేయగలవా బాబు? అమ్మా, ఏమిటి బాబు? పోలీసులు నన్నెందుకు తరుముకొస్తున్నారని అడగలేదే? ఇతరుల కష్టాలు వినే స్థితిలో లేను బాబు. వచ్చేస్తున్నాడు, పట్టేస్తా. ఇడియట్. పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 నా మాట విను, పీటర్! 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 కష్టమొచ్చిన నష్టమొచ్చిన చెదిరిపోనిది బంధమేరా, రచ్చగొట్టిన రచ్చకిచ్చిన బెదిరిపోనిది స్నేహమేరా. చిన్న నవ్వుతో లోకాన్ని గెలుచుకో, ఉన్నదానితో స్వర్గాన్ని మలుచుకో.
కలిమిలో పొంగకు లేమిలో కుంగకు భాయి నిన్ను గన్న ఊరి ప్రేమ మరిచిపోకునేస్తమా నిన్ను గన్న ఊరి ప్రేమ మరిచిపోకునేస్తమా. పాపం ఇది పీటర్ భార్య కోసం రాసిన మందుల చీటీ అనుకుంటా. చాలా మందులు ఉన్నాయి. ఎంత ప్రమాద స్థితిలో ఉందో. రాజలక్ష్మి గారు, నేను పీటర్ బెస్ట్ ఫ్రెండ్ అండి. మీ గురించి అన్ని విషయాలు చెప్పాడు. మీ ప్రేమ, మీ పెళ్లి, మీ జబ్బు ఒకటేంటి అన్ని విషయాలు నాతో చెప్పాడు. నాకు నిజంగా నయమవుతుందంటారా? తప్పకుండా తగ్గిపోతుంది. ఆ బైబిల్ ఇలా ఇవ్వండి. ఈ బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను చెప్తున్నాను, నీకు త్వరలోనే పూర్తిగా నయమైపోతుంది. అన్ని విషయాలు కనుక్కునే వచ్చాను. నీకేం భయం లేదమ్మా, ధైర్యంగా ఉంది. ఏమా రాజ్యలక్ష్మి, ఎలా ఉందమ్మా? కొంచెం తగ్గిందండి. మందులు తెచ్చారా? అబ్బాయి ఈ పూట తేవచ్చు. ఏం తేవచ్చు? నిన్న ఈ మాటే అన్నారు. నేను అర్జెంటుగా పీటర్ని కలవాలి. ఈ రోజు తప్పకుండా రావచ్చు. వస్తే నన్ను తప్పకుండా కలవమని చెప్పండి. ఈయనెవరు? మా మంచి కోరే మనిషి. మిస్టర్, ఒకసారి నాతో వస్తారా? పాపం వ్యాధి నయమైపోతుందని ఆశతో పేషెంటు, అదే నమ్మకంతో ఆ ముసలావిడే ఉన్నారు. అసలు విషయం వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పీటర్ వస్తే అన్ని విషయాలు ఫ్రాంక్గా అతనితో మాట్లాడేవాడిని. పర్వాలేదు, నాతో చెప్పండి. నేను పీటర్కి బెస్ట్ ఫ్రెండ్ని. ఆమెకి బ్రెయిన్ హెమరేజ్, అంటే మెదడులో రక్తనాళాలు చిట్లిపోయాయి. ఇప్పటి వరకు నయం చేయగలమని ఎంతో హోప్ పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. డాక్టర్? అవును, ఆమె ఏ క్షణంలోనైనా పోవచ్చు. పోనీ ఏదైనా ఖరీదైన మందులు వాడితే? ఏ మందైనా సరే బాధ నుంచి రిలీఫ్ ఇస్తుందే తప్ప రోగం నయం చేయలేదు. మీరు ఆమెను ఇంటికి తీసుకెళ్తే ఈ చివరి రోజుల్లోనైనా ఆనందంగా ఉండగలరు. ఈ విషయం పేషెంట్కి మాత్రం తెలియనివ్వకండి. అమ్మాయ్యా, గాడ్ ఈజ్ గ్రేట్. మీ కోడలు గారికి నయమైపోయిందట. డాక్టర్ డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళి మందులు మాత్రం వాడితే సరిపోతుందట. నేను వెళ్ళి టాక్సీ తీసుకొస్తాను. నాకు నయమైపోయిందా అత్తయ్య? లేకపోతే ఎందుకు డిశ్చార్జ్ చేస్తారు? నాకు నమ్మకం కలగటం లేదు. నీకింకా చిన్న చిన్న బాధలు ఉండటం వల్ల అలా అనిపిస్తోంది. ఇంటి పట్టు నుండి మందులు వాడితే ఆ బాధంతా తగ్గిపోతుంది. ఆయన ఇంకా రాలేదేమత్తయ్య? ఇంటికొస్తాడు, నువ్వేం బాధపడకు. అమ్మా, టాక్సీ వచ్చేసింది, వెళదాం పదండి. మనసు నమ్మిన మార్గమెంచుకో ముక్కు సూటిగా సాగిపోరా మాయాద్దమీ పాడు లోకము ముందు చూపుతో మసలుకోరా పూల తోటలో విషనాగులుండవా లేళ్ల చెంతనే తోడేళ్ళు ఉండవా పిడుగులే రాలిన అడుగులే సాగని భాయి లక్షముండ కంటే ఒక్క పువ్వు మేలు మిత్రమ లక్షముండ కంటే ఒక్క పువ్వు మేలు మిత్రమ. పడుకోమా బాబు. అమ్మాయికి డాక్టర్ గారు ఏం పెట్టమన్నారు? ఆవిడకి ఏమేమి తినాలనిపిస్తే అవన్నీ పెట్టొచ్చన్నారు. అలాగా, దానికి సగ్గుబియ్యం పాయసం అంటే చాలా ఇష్టం. వెంటనే అది వండుతాను.